కొద్ది రోజుల్లోనే మనకి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీలు, ఎంపీపీ, జెడ్పీపీ. సో, అన్నిటికి వరుసనే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి క్రింది స్థాయిలో ఎప్పుడూ గూడా కార్యకర్తలు తమ పార్టీకే బలంగా ఉంటారు గానీ, పక్క పార్టీతో కలిసి ఎంత పొత్తులో ఉన్నా సరే కింది స్థాయిలో కార్యకర్తలు ఉండటం అనేది చాలా చాలా అరుదు. అది సాధ్యమయ్యే అంశం గూడా గాదు. సో, రేపు ఇది పెద్ద ఛాలెంజ్‌గా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది మనకి. సో, ఇది మీ పార్టీకి ఫెచ్ అయ్యే అవకాశం ఉందా? వైఎస్ఆర్‌సీపీ దీన్ని క్యాష్ చేసుకోబోతుందా? ఈ కూటమి ఈ పొత్తులో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది? సార్, ఒక పార్టీ బోల్తా పడినంత మాత్రాన, లేకపోతే ఒక పార్టీ బోల్తా పడనంత మాత్రాన అసలు పవన్ కళ్యాణ్‌ని ఎస్టిమేట్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గాని లేదు సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పంధానే వేరసలు. కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేటటువంటి వ్యక్తి కాదు. గొప్ప భరోసా ఇచ్చేటటువంటి వ్యక్తి. ఆయన్ని నమ్మి నడిచిన వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలో తెలిసినటువంటి గొప్ప వ్యక్తి. అప్పటికి ఇప్పటికి సార్, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో లిటరల్లీ వరుసగా 3 సార్లు ఎలక్షన్స్‌లో సింగిల్‌గా పోటీ చేసి తనేంటో నిరూపించుకున్నటువంటి వ్యక్తి. ఒకసారి 67 మంది ఎమ్మెల్యేలతో, ఒకసారి 151 మందితో, ఒకసారి 11 మంది అయితే అవ్వచ్చు సార్. రాజకీయాల్లో గెలుపు, ఓటములు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ నేను చెప్పేదేంటంటే, కార్యకర్త అనేవాణ్ణి ఏ కష్టమైనా, సుఖమైనా ఆ జెండానే మీరు మోయాలి తప్ప, మిమ్మల్ని ఇంకొక జెండా కింద దాసోహం మాత్రం చెయ్యను అని చెప్పేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సార్. అంతకు మించి వీళ్ళ పార్టీ సంగతేమో నాకు తెలియదు గానీ, ఈ కూటమి చేస్తున్నటువంటి అరాచకాలు, వీళ్ళ దిక్కుమాలిన ప్రవర్తనలు, మరి మహిళా భద్రత కరువు, మరి అన్ని రకాల వర్గ ప్రజలకి, అంతెందుకు సార్, అన్నం పెట్టే రైతన్నకి కూడా మరి ఈ రోజున ఎటువంటి పరిస్థితులు మనకి సంభవిస్తున్నాయో మనం చూస్తానే ఉన్నాం మనం. వీళ్ళేమో డప్పు కొట్టుకుంటున్నారు, మేము అన్నీ ఇచ్చేస్తున్నామని. రైతులేమో వీడియోలు తీసి, బాబోయ్ మా మా ధాన్యం చూడండి నాశనం అయిపోతోంది, 5 కేజీలు మాకు మాకు మినహాయించుకుని ప్రతి ఒక్క ప్రతి ఒక్క బస్తాకి కూడా 5 కేజీలు తగ్గిస్తామని చెప్తున్నారు. ఇక మేమేమి ఆ బస్తాలు అమ్ముకుని వచ్చిన డబ్బులతో మేమేం తినాలి, మాకి మా పరిస్థితి ఏంటి, మా రాబడేంటి అని చెప్పని రైతన్న గగ్గోలు పెడుతూ మనం కళ్ళతో మనం చూస్తా ఉన్నాం. ఎన్ని రకాలుగా ప్రతి ఒక్క విషయంలో, మెడికల్ కాలేజెస్ విషయంలో కావచ్చు సార్, ఆరోగ్యశ్రీకి మీరు నిన్నో మొన్నో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ మీరు చూసుండొచ్చు. ఇక ఆరోగ్యశ్రీ ఇక ఇచ్చే పని లేదు, ఇక మీరు జనరల్ హాస్పిటల్‌కి వెళ్ళకండి అన్నట్టుగా ఆయన మాట్లాడటం కూడా అది జరిగింది. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి అసలు అటువంటి మాట మాట్లాడతారా సార్? సో, ఇవన్నీ డెఫినెట్‌గా, అలాగే ఇందుకు భజన చేస్తున్నటువంటి ప్రశ్నించే గొంతుక మోగబోయింది కదా! ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో అతి కొద్ది మంది, వాళ్ళ 6% ఉన్నారు చూడండి సార్. మాది 40%. మరి ఒక 38% ఎంతో ఒరిజినల్‌గా టీడీపీకుంది. ఇతనిది ఒక 6%, ఒక 4%, 5% బీజేపీ కలిసి కదా సార్! వాళ్ళు 51% అయింది వాళ్ళు. సో, వాళ్ళ పరంగా చూసుకుంటే మేము ఓడిపోయినా కూడా మా 40% షేర్ మాకెక్కడికి పోలేదు కదా మాకు. రాష్ట్ర వ్యాప్తంగా నీకున్నది 6% షేర్. ఆ 6% షేర్ చూసుకుని నువ్వు నా అంత తోపు లేడు అనుకుంటే ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారితో ఢీకొనాలంటే ఒక ఎగ్జాంపుల్ గూడా చెప్పాడు గదా సార్. ఒక కొండని ఢీకొని విత్తనంలో నుంచి మొలక బయటికి వచ్చి ప్రాణం పోసుకోటానికి నాకు 14 ఏళ్ళు పట్టింది. రోడ్డు మీద నేనింకా ఆ మాట నేను మాట్లాడలేనులెండి సార్ నేను. నేను మాట్లాడలేను ఆయన మాట్లాడినటువంటి మాట. నువ్వు రోడ్డు మీద పడి దొర్లిచ్చారని ఏదో చెప్తున్నాడు గదా! నువ్వు యెస్. చేసే పోరాటం, నువ్వు మాట్లాడే మాట, నువ్విచ్చేటటువంటి మాట ఎలా ఉండాలంటే, ప్రతి ఒక్కడు గుండెల మీద చేసుకొని, కరెక్ట్, ఈ నాయకుడు గనక అధికారంలోకొస్తే నాకు అండగా నిలబడతాడు అని ప్రజలు నమ్మాల. ఆ నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. నువ్వు పార్టీలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా మాకైతే లెక్కే లేదు. ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి తప్పులు, మీరు చేస్తున్నటువంటి వ్యవహారాలకి మీరు రానయ్యున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్‌లో మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా 19-24 ఉందో, ఆయన ఎంత అద్భుతంగా పాలన చేశాడో
ప్రభుత్వాన్ని ప్రతి గడప దగ్గరికి ఎలా తీసుకెళ్ళాడో ప్రజలందరూ ఇప్పుడు బేరీజు వేసుకుంటున్నారు కాబట్టి సార్, ఖచ్చితంగా ఈసారి స్థానిక సంస్థల్లో గొప్ప విజయం మాత్రం వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంటుంది.